వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో ఏపీ టెట్ పేపర్ 1 ఎగ్జామ్ డేటు 11 డిసెంబర్ 2025 షిఫ్ట్ 2లో జరిగినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం. మనము ఇందులో మొదటి క్వశ్చన్ గమనిస్తే మనము ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలవగా, చూడండి, ఒకడు తన గృహ ప్రవేశానికి 300 మందిని పిలవగా అందులో 30 మంది రాలేదు, మిగిలిన అందరూ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఖర్చు ఒక్కొక్కరికి రూపాయలు 270 కాగా అతని వద్ద రూపాయలు 40,000 రొక్కం ఉన్నచో అతని పొదుపు నుండి ఎంత తేవలసి ఉంటుంది. సో దీని అర్థం మీకు అర్థమైంది అనుకుంటే ఆల్రెడీ నేను ఒకడు తన గృహ ప్రవేశానికి మొత్తం ఎంత ఇక్కడ మనకు 300 మెంబర్స్ పిలిచినాడంట, కానీ అందులో 30 మంది హాజరు కాలేదు, ఇక్కడ 30 మంది రాలేదంట. అప్పుడు వచ్చిన వాళ్ళు ఏమవుతుంది, ఇక్కడ 300 - 30 అంటే 270 అనమాట. అంటే ఆ యొక్క గృహ ప్రవేశానికి హాజరైనటువంటి మొత్తము ఆ యొక్క వచ్చినటువంటి మంది ఎంతమంది ఇక్కడ మనకు 270 మెంబర్స్ అనమాట. అయితే అందులో కూడా ఒక్కొక్కరికి అయ్యేటువంటి ఖర్చు ఎంత 270 రూపీస్ ఇక్కడ కూడా. అయితే అతని వద్ద ఉన్నటువంటి డబ్బులు ఎంత ఇక్కడ మనకు 40,000 రూపాయలు అంట. అంటే ఇంకా కావాల్సినటువంటి డబ్బుల యొక్క విలువ ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఇక్కడ రాదాం ఇక్కడ మనము. సో మొత్తం పిలిచినటువంటి వారి మొత్తం సంఖ్య అంతా ఇక్కడ 300 మంది అనమాట. మళ్ళీ రాని వాళ్ళు అంటే ఏం చేస్తాం, మనం మైనస్ చేస్తాం కాబట్టి 300 - 30 ఎంత 270. అంటే ఆ యొక్క గృహ ప్రవేశానికి హాజరైనటువంటి వ్యక్తుల సంఖ్య మొత్తం ఎంత 270 మంది అనమాట. మరి అందులో కూడా ఒక్కొక్కరికి మధ్యాహ్న భోజనానికి అయినటువంటి ఖర్చు ఎంత 270 రూపాయలు ఇక్కడ. మరి ఇక్కడ ఒక్కరికి 270 రూపాయలు ఖర్చు అయితే 270 మందికి అయ్యేటువంటి ఖర్చు అంటే ఏం చేస్తాం మనము 270 × 270 చేస్తాం మనము. మరి 270 × 270 ఈ రెండు కూడా గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 72,900. చూడండి, ఇక్కడ హాజరైనటువంటి వారి యొక్క మొత్తము సంఖ్య 270, ఒక్కొక్కరికి అయ్యేటువంటి ఖర్చు కూడా ఎంత 270 రూపీస్ అనమాట. మరి ఒకరికి 270 అయితే ఇంతమందికి ఎంత అవుతుంది ఇక్కడ 270 × 270 అనమాట. మొత్తం ఎంత 72,900 రూపాయలు అవుతుంది ఇక్కడ. అయితే ఆ వ్యక్తి వద్ద ఉన్నటువంటి మొత్తం డబ్బులు ఎంత 40,000 రూపాయలు తన దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా కావాల్సిన ఖర్చు ఎంత అన్నాడు ఇక్కడ. మరి ఈ ఉన్నటువంటి డబ్బులేమో 40,000 రూపాయలు, ఖర్చు పెట్టిందేమో 72,900 రూపాయలు అనమాట. మరి దీని నుంచి తీసేస్తాం మనము 72,900 - 40,000 అనమాట. అప్పుడేమొస్తుంది ఇక్కడ 0,0,923 అంటే ఇంకా ఎంత కావాలన్నమాట ఇక్కడ మనకు 32,900 రూపాయలు ఇంకా అవసరం పడుతుంది. కాబట్టి అప్పుడు అతను ఏం చేస్తాడు, అతని పొదుపు నుండి ఇంకా అతను తేవలసిన డబ్బులు మొత్తం ఎంతంటే 32,900కి సమానం కావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి 4th ఆప్షన్ ఏదైతే ఉంటుందో 32,900 ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది. ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. మొత్తము 300 మందికి మొత్తం పిలవగా 30 మంది రాలేదు కాబట్టి వచ్చినటువంటి వారి సంఖ్య ఎంత 270 అనమాట. మరి ఒక్కొక్కరికి అయ్యేటువంటి ఖర్చు ఎంత 270 రూపీస్. మరి 270 మెంబర్స్కి అయ్యేటువంటి మొత్తం ఖర్చు ఎంత అంటే 270 × 270 మల్టిప్లై చేసి మనకు వచ్చే విలువ ఎంత 72,900. అందులో అతని వద్ద ఉన్నటువంటి డబ్బులు ఎంత 40,000 రూపాయలు. మళ్ళీ 40,000 ఖర్చు పెడితే ఇంకా కావాల్సిన డబ్బులు ఎంత ఇక్కడ మనకు 32,900. ఈ అమౌంట్ ఏం చేస్తాడు, అతని పొదుపు నుండి ఖర్చు పెట్టడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, ఇక్కడ 32,900 అనమాట ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూద్దాము. 53,127 53,127 యొక్క అంకమూలము 45,639 యొక్క అంకమూలము సమానమైన 53,127 + 45,639 యొక్క అంకమూలము ఎంత అన్నాడు ఇక్కడ. మరి అంకమూలం అంటే ఏంటి, అంకమూలం అంటే ఏమంటే ఇచ్చినటువంటి సంఖ్యలో ఉన్నటువంటి అంకెలన్నీ కూడా కలపగా వచ్చేటువంటి ఒక అంకె సంఖ్యను ఆ అంకె యొక్క అంకెమూలం అని అంటారనమాట. మరి ఇక్కడ చూడండి, మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏముంది ఇక్కడ 53,127 మరియు 45,639 అనమాట. వాటి మొత్తం మనకి ఇచ్చినారు ఇక్కడ. వీటికి అంకమూలం ఎంత అని ఇక్కడ. మరి మీకు ఈ రెండు కూడా ఒకసారి యాడ్ చేద్దాం మనము. సో లేకుంటే మనం విడివిడిగా యాడ్ చేస్తే మనకు ఇబ్బంది ఏముంటుంది. ఫస్ట్ ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చినాడు కాబట్టి రెండు యాడ్ చేద్దాం మనం. యాడ్ చేస్తే ఏమొస్తుంది 53,127 తర్వాత 45,639 ఇక్కడ. మరి 9 + 7 16 కాబట్టి 6 ఇక్కడ 6 7 8 9. సో వాటి మొత్తం ఎంత 98,766 అనమాట. ఇవన్నీ కూడా దీనికి అంకమూలం అంటే ఏం చేస్తాం మనము, ఇందులో ఉన్నటువంటి ప్రతి అంకెని కూడా కలపాలి మనం. 9 + 8 + 7 + 6 + 6 అనమాట. ఇవన్నీ కూడదాం మనము. కూడితే ఏమొస్తుంది ఇక్కడ 6 + 6 12 12 + 7 19 19 + 8 27 27 + 9 ఎంత మొత్తము 36 అనమాట. దీని ఏం చేస్తాం మళ్ళీ మనము, వీటి అంకమూలం అంటే ప్రతి అంకెని కలపగా వచ్చేటువంటి విలువ అనమాట. తర్వాత మనకు వచ్చినటువంటి సంఖ్యలో మనకి ఏమన్నా ఇక్కడ 2 అంకెలు ఉన్నాయి. దీని కూడా అంకమూలం కనుక్కుంటాం మనం. అంటే మొత్తం మీద మనకి ఏం కావాలంటే
చివరిగా కేవలము ఒక అంకె సంఖ్య మాత్రం మిగిలాలి మనకు. మరి ఇక్కడ 36కు అంకమూలం ఏమవుతుంది 3 + 6. మరి 3 + 6 అంటే ఎంత 9. కాబట్టి మనకు మొత్తం మీద ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఆన్సర్ మనకు 9 అంటే మనకు ఈ రెండు సంఖ్యలకు అంకమూలానికి సమానం కావడము జరిగింది. ఆ అంకమూలం ఎంతంటే 9కి సమానం కావడము జరిగింది. అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి ఒక్కొక్క సంఖ్యకు అంకమూలం కూడా కనుక్కుంటే మనం ఏముంది ఇక్కడ 53 127 కాబట్టి 5 + 3 8, 8 + 1 9, 9 + 2 11, 11 + 7 ఎంత 18 వస్తుంది కదా ఇక్కడ 18 అనమాట. అక్కడ కూడా మళ్ళీ 1 + 8 ఎంత 9 వస్తుంది. కాబట్టి దీని అంకమూలం 9. అదేవిధంగా మరో సంఖ్య ఏముంది ఇక్కడ 45 6 39. ఇది కూడా కలుద్దాం మనము. 4 + 5 9, 9 + 6 15, 15 + 3 18, 18 + 9 27. మరి 27 కూడా అంకెలు గుర్తు ఏమొస్తుంది ఇక్కడ మనకు ఈ 2 + 7 9 వస్తుంది. కాబట్టి ఈ రెండు సంఖ్యలకు అంకమూలం 2 కూడా 9కి సమానము. వాటి మొత్తం విలువ ఏదైతే ఉంటుందో వాటి అంకమూలం కూడా 9కి సమానం కావడము జరిగింది. మనకు ఆన్సర్ ఏమంటే ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ 9 అని మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానము? ఎన్ని 10,000 100 మిలియన్లకు సమానం ఇచ్చినారు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ. మరి ఫస్ట్ ఏం తెలియాలి మనకి ఇక్కడ 100 మిలియన్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి ఇక్కడ ఫస్ట్ లెక్కిద్దాం మనము. మరి సింపుల్గా మనకు గుర్తుంచుకోవడం కొద్దిగా ఇబ్బంది కాబట్టి అందుకోసం ఏం చేస్తాం మనము, మనకు అందరికీ జనరల్గా తెలిసినటువంటి విషయం ఏమంటే 1 మిలియన్, ఇది మనకు అందరికి తెలిసి ఇక్కడ 1 మిలియన్ ఈజ్వల్ మనకి ఎంత 10 లక్షలకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇదనమాట మనం గుర్తుపెట్టుకోవాలి మనము. సో 1 మిలియన్ = 10 లక్షలు అనమాట. అప్పుడు ఏం కావాలి ఇక్కడ మనకు 100 మిలియన్లు కావాలి. అంటే ఏం చేస్తుంది మనము 100తో గుణిస్తాం కాబట్టి మనము సో 100 మిలియన్లు 100 మిలియన్ అంటే ఏం చేయాలి మనము ఈ 1 మిలియన్ని 100తో గుణించాలి మనం. సో 100 × 10 లక్షలు, 100 × 10 లక్షలు 6 zeros వస్తాయి ఇక్కడ ఈ విధంగా అనమాట. మరి రెండు గుణిస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ మొత్తం సున్నాలు ఏమైనా 1 × 1 ఇక్కడ మొత్తం సున్నాల సంఖ్య 1 2 3 4 5 6 7 8 ఇక్కడ. కాబట్టి 1 2 3 4 5 6 7 8 అనమాట. ఇది అంటే 100 మిలియన్ అంటే ఇన్ని ఇక్కడ ఉన్నటువంటి 1 పక్కన సున్నాలకు సమానం అవుతుంది అనమాట ఇక్కడ 100 మిలియన్లు అంటే ఇక్కడ. మరి దీని వల్ల మనము 10,000లకు మార్చాలి. మనం 10,000లకు మారిస్తే అటువంటి 10,000 ఎన్ని ఉంటాయో అది చెప్పాలంట మనము. మరి 10,000 అంటే మనకి అర్థమైంది ఇక్కడ 10,000 అంటే చూడండి ఇక్కడ. సో ఇది 10,000కి సమానం అవుతుంది ఇక్కడ. ఇది 10,000 అనమాట. అయితే మనకు ఉన్నటువంటి మొత్తం దానిలో సున్నాల సంఖ్య దగ్గర మనకు 1 2 3 4 5 6 8 కాబట్టి ఇక్కడ మనకు 4 zeros ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఏం చేస్తుంది మనము 1 పక్కన మళ్ళీ 10,000 రాసుకుంటాం మనము. అంటే ఈ 10,000 ఈ 10,000 రెట్లు ఉంది. ఈ 10,000 10,000 రెట్లకు సమానం కావడం జరిగింది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 100 బిలియన్లు మొత్తం మనకు 10,000కు 10,000 రెట్లకు సమానమైంది. కాబట్టి 10,000 మనకు 100 మిలియన్లకు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ 10,000 మనకు ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అంటే 10,000 కలిపితే అది 100 మిలియన్లకు సమానం కావడం జరుగుతుంది. సింపుల్గా ఏం చేస్తాం మనం మనకి ఇచ్చినట్టు మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 8 zeros ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ మనం పక్కన 10,000 రాసుకుంటాం మనము. ఇక్కడ మనకి ఏమైతే 4 సున్నాలు పోతే సో మిగతా ఏమంటే ఇక్కడ మనం 4 సున్నాస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనము 1 పక్కన మళ్ళీ మనం 4 zeros రాసుకుంటే అది మనకు 10,000కి సమానం. కాబట్టి ఈ 10,000 అనేటువంటి మొత్తం మనకు 100 మిలియన్లకు సమానం కావడం జరిగింది. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకున్నాము మనం. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాము. ఒక 4 అంకెల పరిపూర్ణ వర్గంలో మొదటి 2 అంకెల సంఖ్య మరియు చివరి 2 అంకెల సంఖ్య వేరువేరుగా తీసుకుంటే అవి కూడా పరిపూర్ణ వర్గాలు అయితే ఆ సంఖ్య ఏదన్నా ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్లు ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ 16 81 49 25 64 81 తర్వాత 36 25 అనమాట. ఇందులో ఉన్నటువంటి 4 సంఖ్యలు తీసుకుంటాము. 4 ఆప్షన్లు తీసుకుంటాం మనము. మనకి ఇచ్చిన లెక్క ప్రకారం ఏంటి ఇక్కడ 4 అంకెల సంఖ్యలు కాబట్టి ఇవన్నీ కూడా 4 అంకెల సంఖ్యలు ఇవి. ఇందులో ఇక్కడ మనం 2 భాగాలు చేస్తే మనం మొదటి 2 సంఖ్యలు ఒక భాగం అంట. సో మీ చివరి 2 సంఖ్యలు ఒక భాగం అనమాట ఇక్కడ. సో ఈ 2 ఇక్కడ భాగాలు ఇక్కడ. సో ఇదొక భాగం ఇదొక భాగము. ఇక్కడ విడివిడిగా భాగాలు ఇవన్నీ కూడా 2 అంకెల సంఖ్యలు భాగాలు అనమాట. ఈ 2 అంకెల సంఖ్యలు ఏమైతే అవి కూడా మనకు పరిపూర్ణ వర్గాలు అంట. ఇక్కడ చూడండి ఇక్కడ సో 81 ఉంది. ఇక్కడ 81 ఉంది. ఇక్కడ మనకు 9 ఒక వర్గం కాబట్టి ఇది పరిపూర్ణ వర్గం అవుతుంది. అదేవిధంగా సో 16 అంటే అర్థమైంది ఇక్కడ 4 ఒక వర్గం 4² = 16 9² = 81 అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనము 25 ఇది ఏమైతే ఇది కూడా పరిపూర్ణ వర్గం. దీని వర్గంలో 5కు సమానం. 49 7 ఒక వర్గం 81 9 ఒక వర్గం 64 8 ఒక వర్గం 25 5 ఒక వర్గం 36 6 ఒక వర్గం. అయితే ఇందులో ఉన్నటువంటి ఈ కండిషన్ను ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆప్షన్లు కూడా పాటిస్తున్నాయి. కానీ మొత్తం మీద 4 అంకెల సంఖ్య కూడా ఏమో కూడా మనకి అది పరిపూర్ణ వర్గము కావాలి. మన ఇందులో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ఏది పరిపూర్ణ వర్గమో కనుక్కుందాం ఇక్కడ మనం. సో మరి మొదటగా మనకి ఇచ్చినటువంటి సంఖ్య ఏముంది ఇక్కడ 1681 దీని యొక్క పరిపూర్ణ వర్గం ఇది కావాలంటే
అవుతుందో కదా ఒకసారి చూద్దాం మనం. దాన్ని ఏం చేద్దాం మనము భాగాహార పద్ధతి ప్రకారం వాటిని మనము సో వర్గమూలం కనుక్కుందాం మనం. అందుకోసం ఏం చేస్తాం మనం భాగాహార పద్ధతి ప్రకారం అంటే సో మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతుంటే మనము సో ఫస్ట్ 2 సంఖ్యల పైన బార్ పెట్టేస్తాం మనము. అంటే రెండు సంఖ్యల్ని మనం రెండు అంకెల్ని కలిపి మనము ఒక సంఖ్యగా మార్చి దాని ఒక కట్టగా తీసుకుంటే మనము ఒక భాగంగా తీసుకుంటే దానిపైన బార్ రాసుకుంటాం మనం. ఇక్కడ ఏముంది, ఇక్కడ 16 ఉంది, ఇక్కడ అది కూడా మనం బార్గా రాసుకుంటాం ఇక్కడ మనము. అంటే 2 భాగాలు అనమాట ఇక్కడ. సో భాగాహార పద్ధతి మీకు తెలిసింది దానికి కూడా ఆల్రెడీ నేను. ఒకవేళ భాగాహార పద్ధతి మీకు తెలియకుంటే మీరు 8th క్లాస్ కానీ 9th క్లాస్లో కానీ మీకు సో వీటికి సంబంధించినటువంటి మనకి ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి మీరు. అవి ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను. ఇంకా కావాలి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా అందులో ఉంటాయి, కొన్ని లెక్కలు కూడా అందులో ఉంటాయి. సో చూడండి మీరు. మరి 1681 ఏదైతే ఉంటుందో దీని ఏం చేద్దాం మనము భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కోవాలంటే మనము సో ఫస్ట్ మనకి బార్ ఏముంది, ఇక్కడ 16 ఉంది. ఇక్కడ దీనికి సరిపోయేటువంటి వర్గం ఏమంటే చెప్పండి. ఇక్కడ దీనికి సరిపోయేటువంటి వర్గమూలము 4 సమానం కాబట్టి 16 దీనిలో వస్తుంది. ఇక్కడ 2 సమాన సంఖ్యలు తీసుకుంటాం మనం. 4 16 అంటే ఈ మొదటి కట్టకు దగ్గరగా ఉన్నటువంటి వర్గమూలం తీసుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏమైంది, ఇక్కడ 16 ఖచ్చితంగా వర్గం కాబట్టి ఇది 4 ఇక్కడ పోతుంది కాబట్టి 4 16 తీసుకున్నాయి ఇక్కడ. మరి ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తాం, 16లో 16 తీసేస్తే 0 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేయాలి మనం, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ ఈ యొక్క విభాజకం ఏదైతే ఉందో అని ఏం చేస్తామని భాగఫలాన్ని కలపాలి మనం. ఈ 4కి 4 యాడ్ చేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 4 + 4 అంటే 16 వస్తుంది. ఇక్కడ కొద్దిగా గీత పక్కకు రాసేసి మనం ఇక్కడ నెక్స్ట్ బార్ కింద మనకి ఏమైంది 81 ఉంది. ఇక్కడ ఈ 0 పక్కన 81 రాసుకుంటాం మనము. తర్వాత సారీ ఇక్కడ 4 + 4 8, ఇక్కడ 4 + 4 8 అనమాట. ఇక్కడ కలపాలి కాబట్టి మరి ఇక్కడ 8 అయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనకి బార్ కింద మనకి 81 కాబట్టి ఇక్కడ 81 రాసుకుంటాం మనము. తర్వాత ఈ 2 కలిపగా మనకు వచ్చే విలువ ఏదైతే ఉంటుందో దాని పక్కన మనము ఎంతైతే విలువ రాస్తామో ఇక్కడ కూడా అంతే రాసి దాంతో గుణిస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 8 ఉంది ఇక్కడ, మరి 8 పక్కన 1 రాసాము అనుకోండి, దాన్ని ఏం చేస్తాం మనము 1తోనే గుణిస్తాం మనం. సో 81 81 1 1 8 ఇక్కడ అంటే ఇక్కడ 8 పక్కన 1 రాస్తే ఇక్కడ కూడా 1 రాసుకుని మనము 81 × 1 ఎంత వస్తుంది మనకు 81 వస్తుంది. కాబట్టి 81లో 81 పోతే మనకి ఏమొస్తుంది, అప్పుడు 0 వస్తుంది ఇక్కడ శేషం. ఇక్కడ అంటే మనకి శేషం 0 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య 1681 1681 ఖచ్చితమైనటువంటి పరిపూర్ణ వర్గం కావడం జరుగుతుంది. దానికి వర్గమూలం ఎంతంటే 41కు సమానం కావడము జరిగింది. కాబట్టి మనకు ఆప్షన్లో ఉన్నటువంటి మొదటిదే మనకు ఆన్సర్ కావడం జరిగింది. ఎందుకోసం అంటే మనకి ఇచ్చినటువంటి ఈ లెక్క ప్రకారం అన్ని కండిషన్లను కూడా మొదటి ఆప్షన్ పాటిస్తుంది. అంటే అర్థమైంది, ఇక్కడ ఈ రెండు సంఖ్యలు, చివరి 2 సంఖ్యలు మొదటి 2 సంఖ్యల యొక్క భాగాలు కూడా పరిపూర్ణ వర్గాలు అవుతున్నాయి. సంఖ్య మొత్తం కూడా పరిపూర్ణ వర్గం మనకు కావడం జరిగింది. దానికి వర్గముల మొత్తం ఏంటంటే 41కు సమానం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేద్దాం మనం, మిగతా సంఖ్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒకసారి చెక్ చేద్దాం మనము. మరి ఇవేమో రెండో కండిషన్ పాటిస్తున్నాయి, అంటే భాగాలుగా మనకు వర్గాలు అవుతున్నాయి. కానీ మొత్తం సంఖ్య వర్గం అవుతుందో కాదో చూద్దాం ఇక్కడ మనం. నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 4925 ఏదైతే ఉందో అనుకో మనము సో దాన్ని కూడా భాగాలు చేస్తాం మనం. 25 ఒక భాగం 40 ఒక భాగం అనమాట. మరి 49 యొక్క వర్గమూలం ఎంత 7 కాబట్టి సో 7 7 49 ఇక్కడ మనకి శేషం 0 వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ 7కి 7 యాడ్ చేయాలి మనము. అప్పుడు మనకు వచ్చేదంతా 7 + 7 14 వస్తుంది. ఇక్కడ మరి కొద్ది పక్క గీత రాసుకుంటే మనం ఈ 25 నెక్స్ట్ ఇక్కడ రాసుకుంటాం మనము. తర్వాత ఈ 14 ఏదైతే ఉంటుందో 14 పక్కన మినిమం ఏం చేస్తాం మనము, సరే ఇక్కడ 0 తీసుకుంటే 0తో గుణిస్తాం మనం. 140 × 0 మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0 శేషం ఎంత అప్పుడు 25 వస్తుంది. దించుకునికి ఏం లేవు కాబట్టి మనకి శేషం మిగులుతుంది. అలా కాకుండా మనము 14 పక్కన 1 రాసుకుంటే ఇక్కడ కూడా ఏం చేస్తాం మనం 1 రాసుకుంటాం ఇక్కడ మనము. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 141 × 1 అంటే 141 వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎంతో కొంత శేషం మిగులుతుంది ఇక్కడ కూడా. కాబట్టి ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. కాబట్టి మనకి ఆప్షన్ సెకండ్ది కాదు, ఫస్ట్ మాత్రమే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా 6481 దాన్ని కూడా ఏం చేస్తాం ఒకసారి చూద్దాం మనము. 6481 ఇక్కడ బార్ రాస్తాం మనము. తర్వాత 64 ఒక వర్గమూలం 8 కాబట్టి 8 × 8 64 మనకి శేషం 0 ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తాం, 8కి 8 యాడ్ చేస్తే 16 వస్తుంది. ఇక్కడ 16 తర్వాత 81 దించుకుంటాం మనము. నెక్స్ట్ 16 పక్కన 1 రాసి ఇక్కడ 1 రాసుకుంటాం. 161 × 1 ఎంత 161 పోదు కాబట్టి సో ఇది కూడా మనకి పరిపూర్ణ వర్గం కాదు. కాబట్టి మనకు 2 3 4 ఈ 3 కూడా మనకు ఆప్షన్లు కావాలంటే కేవలం ఫస్ట్ మాత్రమే ఆప్షన్ అవుతుంది. మీరు కావాలంటే 4th వన్ ట్రై చేసి చూడండి, అది కూడా మనకు పరిపూర్ణ వర్గము కాదు. సో ఈ విధంగా సింపుల్గా చేసుకుంటూ పోతాం మనం వర్గమూలం కావాలంటే. దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాము. సంఖ్యారేఖపై 5/8 అనేటువంటి భిన్నము క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉంటుంది. సంఖ్యారేఖపై 5/8 అనేటువంటి భిన్నము క్రింది ఏ జత భిన్నాల మధ్య ఉంటుంది. మనకి ఇచ్చిన ఆప్షన్ ఏమన్నా 11/16 అండ్ 24/32. సెకండ్ వన్ 10/16 అండ్ 34/32. థర్డ్ వన్ 9/16 అండ్ 19/32. ఫోర్త్ వన్ 8/16 అండ్ 31/32 అనమాట. మనకి ఇచ్చిన భిన్నం ఏముంది, ఇక్కడ 5/8 అనమాట.
మరి 5/8 ఉంది ఇక్కడ. ఇక్కడేమో ఇక్కడ మనకు ఇక్కడ 16, 32 ఇక్కడ మనకు హారాలు ఉన్నాయి ఇక్కడ, అంటే దీనికి సమానంగా లేవు ఇక్కడ. కానీ ఈ 16, 32 ఏమైతే ఈ రెండు కూడా 8గా గుణించాలి అవన్నీ కూడా. కాబట్టి ఏం చేద్దాం, ఫస్ట్ మనం 5/8ని మనము సో మొదటి భిన్నాలు తీసుకుంటే ఇక్కడ మనం సో 11/16, 10/16, 9/16, 8/16 ఇక్కడ. సో అన్ని 16 ఉన్నాయి కాబట్టి సో 5/8 యొక్క హారాన్ని కూడా మనము 16గా మార్చుకుందాం మనము. అందుకోసం ఏం చేస్తాం, మనము 5/8ని మనము 2తో గుణించి భాగించాలి మనం. సో 2/2 చేస్తే 8 రెంట్ల 16 హారం అవుతుంది ఇక్కడ మనకు. తర్వాత 11 గుణిస్తే 5 రెంట్ల 10, అంటే అర్థమైంది ఇక్కడ 5/8 అన్న ఒకటే, 10/16 అన్న ఒకటే, అంటే అర్థమైంది ఇక్కడ ఈ రెండు కూడా మనకు ఏమంటారు వాటిని సమాన భిన్నాలని. సమాన భిన్నాలు కోసం అంటే 5/8, 10/6 రెండు కూడా సమాన భిన్నాలు అనమాట. అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ అదే వస్తుంది కాబట్టి. అదేవిధంగా నెక్స్ట్ మిగతా రెండో భిన్నం ఏముంది ఇక్కడ 24/32, 34/32 చూస్తే ఇక్కడ మనము వీటి యొక్క హారాలని సమానం ఉంచాలి ఇక్కడ 32, 32, 32 ఇక్కడ. ఇక్కడ కూడా మనం మళ్ళీ ఇక్కడ మనం 5/8ని మళ్ళీ మనము హారము 32 వచ్చే విధంగా మార్చుకున్న వాళ్ళని ఏం చేస్తాం, మనము 5/8ని మనము సో 8 4 32 కాబట్టి 4తో గుణించి భాగించాలి 4/4 అనమాట. 5 4 20, తర్వాత 8 4 ఎంత 32 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ 5/8 అన్నా ఒకటే, 10/16 అన్నా ఒకటే, 20/32 అన్నా ఒకటే అనమాట. అది అంటే ఈ భిన్నం ఏం కావాలి ఇప్పుడు మనకు వీటి మధ్యలో ఉండాలన్నమాట. మరి మొదటగా మనము సో 5/8ని మనం మొదటి విలువలు తీసుకుంటే ఇక్కడ ఏముంది ఇక్కడ 11/16, కానీ ఇక్కడ దానికి విలువ ఎంత 10/16, 11/16 అంటే అర్థమైంది ఇక్కడ దీని తర్వాత వచ్చే విలువ. కానీ మనకేం కావాలా వీటి మధ్యలో ఉండాలి కాబట్టి 11/16 అనేటువంటిది 10/16 తర్వాతనే వస్తుంది కాబట్టి వీటి మధ్యలో ఈ యొక్క విలువ 10/16 ఉండదు కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కాదనమాట. అదేవిధంగా 10/16 అండ్ 34, 32 అనమాట. ఇక్కడ ఏముంది ఇక్కడ 10/16 ఏమో యాక్చువల్గా ఈ రెండు విలువల మధ్యలో ఉండాలంటే అర్థమైంది ఇక్కడ 10 తర్వాత ఏమొస్తుంది 11 వస్తుంది ఇక్కడ 11/16 అలా కావచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏముంది ఇక్కడ 10/16 దీనికి సమానమైంది కాబట్టి వాటి మధ్యలో విలువ రాదు, దీనికి సమానం కాబట్టి మధ్యలో రాకు దీనికి సమానం అవుతుంది కాబట్టి ఇది కూడా మనకు ఆప్షన్ కాదనమాట. నెక్స్ట్ థర్డ్ ఏముంది ఇక్కడ 9/16 అండ్ 19/32. సరే చూద్దాం ఇక్కడ మనము సో మొదటి విలువ మనకి ఏముంది ఇక్కడ 9/16 ఇక్కడ మనకి ఇదేంది ఇక్కడ 5/8 అంటే 10/16కి సమానం అవుతుంది. అంటే 9 తర్వాతనే 10 వస్తుంది కాబట్టి 9/16 తర్వాత 10/16 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మరి పెద్ద విలువ గమనిస్తే ఏముంది ఇక్కడ ఇదే 5/8 మనకు 20/32కి సమానం కాబట్టి 19/32 ఇక్కడ. మరి 20/32గా రాసుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ 19/32 మధ్యలో ఉండాలి అది, అంటే దీనికంటే ముందే రావాలి 20/32. కానీ ఇక్కడ ఏంది ఇక్కడ 19/32 ఏమవుతుంది ఇక్కడ దీనికంటే ముందే వస్తుంది. అంటే మొదటి దానిని మనము దీన్ని సాటిస్ఫై చేసినప్పటికీ రెండో విలువ దీనికి సమానం కావడం దీనికి సరిపోవడం లేదు కాబట్టి సో థర్డ్ కూడా మనకు ఆప్షన్ కాదనమాట. అదేవిధంగా మరి ఫోర్త్ తీసుకుంటే 8/16 ఇక్కడ అండ్ 21/32. 10/16 అంటే 8/16 కంటే కూడా పెద్దది. ఇది 20/32 తీసుకుంటే అర్థమైంది ఇక్కడ 21/32 కంటే కూడా చిన్నది. కాబట్టి ఈ రెండు విలువలని ఏమైనా ఇక్కడ పెద్ద హారంగా మారుస్తే మనము దీనికంటే చిన్నదిగా వచ్చింది కాబట్టి అర్థమైంది ఇక్కడ దీని లోపలనే ఉంటుంది విలువ. ఇది 8/16 ఈ విలువ కంటే కూడా ఇది చిన్నది కాబట్టి ఈ విలువ దాని తర్వాత వస్తుంది కాబట్టి వీటి మధ్యలో మనకు ఇచ్చినటువంటి భిన్నమైనటువంటి ఉంటుంది కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కావడము జరుగుతుంది. సో ఈ విధంగా చేస్తాం మనం. లేదంటే ఇంకోలాగా చూద్దాం మనము, కొద్దిగా ఇబ్బంది పెట్టిందేమో. సో వేరేలాగా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో పెద్ద హారం మనకి ఏముంది 32 కాబట్టి ఇవన్నీ కూడా వాటి గుణిజాలు కాబట్టి ఇప్పుడు 11/16 ఏదైతే ఉంటుందో దాని ఇక్కడ మనం ఇది 36, 16, 32, 16 కూడా మనకి ఏమైతే గుణిజాలు అవి 16 గుణిజా 32 కాబట్టి దీన్ని కూడా మనం ఈ హారాన్ని 32 మారుస్తే ఏమవుతుంది ఇప్పుడు 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 11 రెంట్ల 22, 22/32, 24/32 మొత్తం పక్కన పెట్టి తీసుకోవద్దు ఇవన్నీ అవసరం ఇక్కడ మనకు. మరి ఈ భిన్నాల యొక్క మార్పు మనకి ఏమొచ్చింది ఇక్కడ 11/16 అంటే 2/2తో గుణించి భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు 11 2 22/16 32 అనమాట. అంటే 11/16 అన్న ఒకటే 22/32 అన్న ఒకటే అనమాట. వీటి మధ్యలో మనకి విలువ ఉండాలా కానీ ఇది పక్కన పెట్టిస్తాం 32గా హారంగా మార్చుకుంటాం 20/32 ఇక్కడ 5/8 అంటే. సో ఈ 20/32 22కు 24కి మధ్యలో ఉండదు, దీనికంటే ముందే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనకు ఆప్షన్ కాదు. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. తర్వాత 10/16 ఇది కూడా మనకు 32గా హారంగా మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ అంటే 2తో డివైడ్ అని మల్టిప్లై ఇక్కడ. సో 10 రెంట్ల 20/32 తర్వాత ఇక్కడ ఏంది ఇక్కడ 34/32. ఈ 20/32 ఏదైతే ఉంటుందో దీనికి సమానమైంది, దాని తర్వాత రాదు ఇక్కడ కాబట్టి సో ఇది కూడా ఆప్షన్ కాదనమాట. అదేవిధంగా 9/16 దీన్ని కూడా 2తో మల్టిప్లై డివైడ్ చేసి ఏమొస్తుంది 9 రెంట్ల 18/16 రెంట్ల 32 నెక్స్ట్ ఏంది ఇక్కడ 19/32. ఈ విలువ ఏం కావాలి యాక్చువల్ కదా వీటి మధ్యలో ఉండాలి. కానీ ఏమైంది ఇక్కడ ఈ రెండు విలువలు కూడా వీటికంటే చిన్నవిగా ఉన్నాయి కాబట్టి విలువలు పై విలువలు. సో ఇది కూడా మనకు ఆప్షన్
కాదనమాట. అదేవిధంగా 4th తీసుకుంటే మనము 8/16 దీన్ని కూడా హారం 32కు మారుస్తే ఏమొస్తుంది ఇంటూ 2/2 8 రెంట్ల 16/16 రెంట్ల 32. నెక్స్ట్ భిన్నం ఏంటి ఇక్కడ 21/32. చూడండి ఇక్కడ 5/8 మనకు 20/32కి సమానం కాబట్టి ఈ విలువ ఏమవుతుంది ఇక్కడ 16 కంటే పెద్దదిగా ఉంటుంది, 21 కంటే కూడా చిన్నదిగా ఉంటుంది. కాబట్టి సో వీటి మధ్యలో మనకి ఏముంటుంది ఇక్కడ సో 20/32 ఉంటుంది. మరి 20/32 అంటే అర్థమైంది ఇక్కడ అది 5/8కి సమానం. కాబట్టి వీటి మధ్యలో మనకు అంటే సో వీటి మధ్యలో మనకు 8/16 21/32 మధ్యలో ఈ యొక్క విలువ ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4th ఆప్షన్ కావడం జరుగుతుంది అనమాట. సో మనం ఎలా చేస్తామని అర్థం చేసుకొని చేస్తే మనకి ఈజీ అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ గమనిస్తే ఒక బాలుడు ఒక పుస్తకంలో 1వ రోజు 2/5వ భాగము 2వ రోజు 1/7వ భాగం చదివాడు. అయితే ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి చదవవలసినటువంటి భాగం ఎంత అని ఇక్కడ చూడండి. ఒక పుస్తకం ఉందంట, అందులో 1వ రోజు చదివినటువంటి భాగం ఎంత 2/5వ భాగం చదివిందంట. దాని తర్వాత సో 2వ రోజు చదివిన భాగం ఎంత 1/7వ భాగం అనమాట. అయితే సో మిగతా భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగము పూర్తి చేయాలంటే ఆ చదవాల్సినటువంటి భాగం యొక్క విలువ ఎంత అని ఇక్కడ మరి చూద్దాం. ఇక్కడ మనము మరి పుస్తకం ఏదైతే ఉంటుందో ఆ పుస్తకాన్ని మొత్తాన్ని కూడా మనము సో పూర్తి భాగం కాబట్టి ఒక భాగం అనుకుంటాం మనము. సో దాన్ని 1గా తీసుకుంటామంట మనము. మరి 1వ రోజు చదివిన భాగం ఎంత 2/5వ భాగం కాబట్టి ఏం చేస్తాం మనము 1వ రోజు చదివేటువంటి భాగము 2/5 కాబట్టి ఈ 1 నుంచి మనము 2/5 తీసేస్తాం మనము -2/5 అనమాట. ఇక్కడ 1 కింద హారం ఏం లేకుంటే 1 తీసుకుంటాము, ఇక్కడ కాసా కట్టేస్తాం మనము. ఒక 5 ఇక్కడ తర్వాత అడ్డగుణాకారం 5 ఎక్కం 5 తర్వాత మైనస్ ఒక 2 ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 5 - 2 అంటే 3 వస్తుంది 3/5 అనమాట. అంటే 1వ రోజు 2/5వ భాగం చదివితే మిగిలినటువంటి భాగం ఎంత 3/5వ భాగం అనమాట. ఈ మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఈ 3/5వ భాగం నుండి సో 2వ రోజు చదివిన భాగం ఎంత 1/7వ భాగం అనమాట 1/7th పార్ట్ కాబట్టి సో మైనస్ ఏం చేస్తాం మళ్ళీ మనం 3/5 నుంచి 1/7 తీసేస్తాం మనం. అప్పుడు ఏమొస్తుంది మళ్ళీ కాసా కట్టాలి మనము. సో 5 ఏళ్ళ 35 మళ్ళీ అడ్డగుణాకారం 7 ముళ్ళ 21 -5 ఎక్కం 5 21 - 5 అంతా 16 బై ఎంత ఇక్కడ మనకు 35 అనమాట. కాబట్టి 2వ రోజు 1/7వ భాగం చదివితే అప్పుడు ఇంకా చదవాల్సిన పుస్తకంలో భాగం ఎంత అంటే మనకు 16/35 భాగం ఉంటుంది. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. ఇచ్చినటువంటి ఆప్షన్ మనకి ఏమైనా ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో 16/35 ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. 16/35 పార్ట్ ఇంకా చదవాల్సినటువంటి పుస్తకంలోని భాగం అవుతుంది అది. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాము. 7వ క్వశ్చన్ ఒక తరగతిలో 25 మంది పిల్లలలో 15 మంది బాలికలు అయిన బాలుర శాతము ఎంత అని ఇక్కడ ఒక తరగతి గదిలో ఉన్నటువంటి మొత్తము పిల్లల సంఖ్య ఎంత మొత్తం పిల్లలు 25 మంది అనమాట. మొత్తం పిల్లల సంఖ్య అందులో అమ్మాయిల సంఖ్య ఎంత మనకు అమ్మాయిల సంఖ్య 15 కాబట్టి -15 అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 25 - 15 అంటే మొత్తం ఎంత మనకు 10 వస్తుంది ఆన్సర్ ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ మొత్తం పిల్లలు 25 మంది ఇక్కడ అందులో అమ్మాయిల సంఖ్య ఎంత 15 కాబట్టి మొత్తం పిల్లల నుంచి మనం అమ్మాయిల సంఖ్య తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఏమంటే అబ్బాయిల సంఖ్య. అర్థమైంది ఇక్కడ బాలుర సంఖ్య మనకి ఎంత 10కి సమానం అనమాట. కానీ మనకి అడిగిన క్వశ్చన్ ఏమైంది ఇక్కడ బాలుర సంఖ్య మనకి అడగలేదు, ఇక్కడ బాలుర శాతం ఎంత అన్నాడు. అంటే అర్థమైంది ఇక్కడ ఈ బాలుర సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని శాతంలోకి మార్చుకుంటాం మనము. సో శాతం అంటే అర్థమైంది శాతం అంటే 100తో గుణించాలి. ఇక్కడ 100 హారంగా ఉంటుంది అనమాట. ఇక్కడ శాతంలో మార్చాలంటే 100తో గుణిస్తాం మనం. ఇప్పుడు ఏం చేస్తాం మనము మనకు కావాల్సిన బాలుర శాతం కాబట్టి బాలుర సంఖ్య బై మొత్తం విద్యార్థుల సంఖ్య 25 అనమాట. ఇక్కడ అంటే 25లో 10 బాలుర యొక్క శాతం అనేది కాబట్టి సో 10/25 ఇంటూ శాతం మార్చడం ఏం చేస్తాం మనం 100తో గుణిస్తాం కాబట్టి ఇంటూ 100 అనమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం మనం 25 ఎక్క 20 24 100 సో 10 4 40 కాబట్టి శాతంలో మారుస్తే బాలుర సంఖ్య మనకి ఎంత ఇప్పుడు 40% సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి మొత్తం ఆప్షన్లో మనకు సెకండ్ వన్ ఆన్సర్ ఏదైతే ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే అర్థమైంది ఇక్కడ మొత్తం 25 స్టూడెంట్స్ మొత్తం మనము 100% అనుకుంటే అందులో 40% ఎవరు ఇక్కడ బాయ్స్ ఉన్నారు ఇక్కడ. తర్వాత మిగతా వాళ్ళు ఏమంటారు ఇప్పుడు 100 - 40 అంటే 60 ఉంటారు కాబట్టి 60% ఎవరు ఇక్కడ బాలికలు అనమాట. సో బాలికల సంఖ్య 10 అయినప్పటికీ వారికి శాతము 60%, బాలుల సంఖ్య 10 అయినప్పటికీ వారికి శాతం ఏంటంటే 40% అనమాట. మొత్తం విద్యార్థుల సంఖ్య 25 అది 100% సమానం కావడం జరుగుతుంది. తర్వాత 8వ క్వశ్చన్ చూద్దాం మనము. ఒక స్కూటర్ను ₹60,000కు కొన్నారు. సంవత్సరమునకు తరుగుదల రేటు 15% ఉంటే 1 సంవత్సరం తర్వాత దాని యొక్క విలువ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ ఒక స్కూటర్ను కొన్నప్పుడు దాని యొక్క రేట్ ఎంత 60,000 రూపీస్ అనమాట. కానీ ఏమైంది ఇక్కడ 1 సంవత్సరం దాని యొక్క తరుగుదల అంటే దాని యొక్క అందులో ఉన్నటువంటి కొన్ని పార్ట్స్ ఇక్కడ పాడైపోతాయి కాబట్టి వారి యొక్క తరుగుదల అంటే రేటు తగ్గుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. సో దాని యొక్క తరుగుదల మనకి ఎంత ఇక్కడ సంవత్సరానికి ఎంత 15% అనమాట. అయితే 1 సంవత్సరంతో దాని యొక్క రేట్ ఎంత అని ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ మనకు మొత్తం రేట్ యాక్చువల్గా ఎంత ఇక్కడ 60,000 రూపాయలు అనమాట. అందులో
తగ్గినటువంటి శాతం ఎంత? 15% తగ్గింది ఇక్కడ. అంటే సంవత్సరం 10 కాబట్టి మనకి అడిగింది ఒక సంవత్సరానికి ఏం చేస్తాం మనము? ఒక 10 తీసుకుంటాం ఇక్కడ మనం. సో ఇంటూ 15% అనమాట. అంటే 60,000 రూపాయలు 15% ఫస్ట్ కనుక్కుందాం మనము. సో లేకుంటే డైరెక్ట్ మనం 85తో గుణిస్తే మనకు వచ్చేటువంటిది కూడా ఆన్సర్ అవుతుంది ఇక్కడ. అయితే మనం ఈ విధంగా చేద్దాం మనము. 60,000 రూపాయలు 10% తగ్గింది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం మనము? 60,000 రూపాయలు 10% కనుక్కుందాం మనం. అంటే 60,000 ఇంటూ 15% అంటే ఏం చేస్తాం మనం? 15/100 రాసుకుంటాం మనం. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. ఇక్కడ 2 zeros క్యాన్సల్ కాబట్టి ఇక్కడ క్యాన్సల్ అయ్యింది. ఇక్కడ నెక్స్ట్ ఏమంది? ఇక్కడ 15 ఇంటూ 600, 15 6 ఎంత? 90, తర్వాత 2 సున్నాలు ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత రేటులో 10% తగ్గుదల కాబట్టి దాని యొక్క తగ్గుదల విలువ మనకి ఎంత ఇస్తామని ఇక్కడ 9,000కి సమానం కావడం జరిగిందంటే అర్థమైంది ఇక్కడ ఒక సంవత్సరంలో స్కూటర్ యొక్క అంటే మొదటి సంవత్సరం మాత్రం ఇక్కడ రెండో సంవత్సరం కాదు ఇక్కడ మొదటి సంవత్సరంలో స్కూటర్ యొక్క రేటులో తగ్గుదల ఎంత ఇక్కడ 9,000 రూపాయలు అనమాట. అప్పుడు ఒక సంవత్సరం తర్వాత దానికి రేట్ ఏముంటుంది? అప్పుడు 60,000 నుంచి ఏం చేస్తాం మనము? 60,000 మైనస్ 9,000 అనమాట. ఇక్కడ తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ కాబట్టి సో 0 0 0 ఇక్కడ 1 5 ఇక్కడ అంటే అర్థమైంది ఇక్కడ ఒక సంవత్సరం తర్వాత స్కూటర్ యొక్క రేట్ మనకి ఎంత? ఇప్పుడు 51,000కి సమానం కావడం జరుగుతుంది. సో సెకండ్ ఆన్సర్ మనకు ఆప్షన్ అవుతుంది అనమాట. లేదంటే సింపుల్గా ఏం చేస్తాం మనము? 60,000 రూపాయలు రాసుకుంటాం మనం. మనకి తగ్గిందంత 10% కాబట్టి ఇంకా ఉన్నటువంటి శాతం అప్పుడు ఏమైతుంది? ఇక్కడ మనకు 100% కలిపి 10 పోతే మనకి ఎంత ఉంటుంది? అప్పుడు 85% ఉంటుంది అనమాట. ఈ విధంగా 60,000 ఇంటూ 85/100 రాసుకొని క్యాన్సిల్ చేస్తే కూడా మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి. ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కానీ తరుగుదల ఇచ్చి మనకి ఈ విధంగా తరుగుదల ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం అంటే ఈజీగా చేస్తాం మనం. అలా కాకుండా మనకి ఇక్కడ సో ఒక సంవత్సరం కాకుండా ఏం చేసిన వాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేస్తాం. అప్పుడు మనం ఏదైతే చక్రవడ్డీ సూత్రం ఉపయోగిస్తామో ఆ సూత్రం ఉపయోగించి చేస్తాము. కానీ మనకి ఇచ్చింది ఏంది ఇక్కడ? తగ్గుదల కాబట్టి అప్పుడు సూత్రాన్ని ఏం విధంగా మారుస్తామంటే మనము A = P × 1 - R/100 రాసుకుంటాం మనం. సో తగ్గుదల కాబట్టి దాని యొక్క రేట్ ఏమవుతుంది? ఇప్పుడు మైనస్లో తీసుకుంటాం అన్నమాట మనం అంతే ఇక్కడ. సో A = P అంటే అప్పుడు మనం కొన్నటువంటి రేట్ అనమాట ఇంటూ 1 మైనస్ తగ్గుదల మనకి ఎంత? 10% కాబట్టి -15/100 1 ఇయర్ ఇస్తే సింపుల్గా 1 రాష్ట్రం అదే వస్తుంది ఇక్కడ మనకు ఆన్సర్. ఇక్కడ ఒకవేళ 2 రాసుకుంటే ఇక్కడ 2 ఇయర్స్ అంటే 2 రాసుకుంటాం, 3 ఇయర్స్ 3 రాసుకొని సూక్ష్మ గురించి మల్టిప్లై చేసి మనకు వచ్చేటువంటిదే. సో ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనము తరుగుదల కాబట్టి ఈ సూత్రం ఉపయోగించి మనము ఇక్కడ మాత్రం మైనస్గా రాసుకొని చేస్తూ పోతాం మనం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాము. 10 మంది మనుషులు ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు. కానీ 4 ఆ పని ప్రారంభంలోనే వదిలి వెళ్ళినా మిగిలినటువంటి వారు ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు? చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది క్వశ్చన్ ప్రకారం ఏమైంది? ఇక్కడ 10 మంది పనివారు పని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత? 15 డేస్ అనమాట ఇక్కడ. సో 10 మంది పట్టేటువంటి కాలం ఎంత? 15 డేస్ అనమాట. ఇక్కడ 10 మంది ఇక్కడ. మరి అదేవిధంగా నెక్స్ట్ ఏమైంది ఇక్కడ? కానీ 4 ఆ పని ప్రారంభంలోనే వదిలి వెళ్ళారంట. అంటే అర్థమైంది ఇక్కడ 10లో 4 మంత్స్ పోతే అప్పుడు ఎంతమంది ఉంటారు? ఇక్కడ 6 మంది ఉంటారు ఇక్కడ. కాబట్టి సో మంది మనకి ఎంతమంది మిగిలినారు? ఇక్కడ 6 మంది మాత్రమే మిగలడం జరిగింది. ఇక్కడ ఈ 6 మంది ఇదే పనిని చేయడానికి పట్టేటువంటి కాలం ఎంత అంటే నెక్స్ట్ అనుకున్నాము ఇక్కడ మనకి ఇవ్వలేదు కాబట్టి సో లేకుంటే P అనుకున్నాము ఇక్కడ మనము. చూడండి ఇక్కడ 10 మంది పనివారు ఆ పనిని 15 డేస్లో పూర్తి చేసినట్లయితే 4 ఫస్ట్ స్టెప్ పోయినారు కాబట్టి మిగిలిన పనివారు మనకి ఎంత? 6 మంది ఉంటారు అనమాట. మరి 10 మంది కాకుండా 6 మంది పనికి వచ్చినట్లయితే ఆ పనిని చేయడానికి పెట్టేటువంటి కాలం ఎంత అని ఇక్కడ. అయితే ఒకసారి గమనించండి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క మనకి విలువలు ఏవైతే ఉన్నాయో పని చేయడానికి వచ్చినటువంటి పని మనుషులు అదేవిధంగా పని చేయబట్టేటువంటి కాలం అనమాట. ఈ 2 ఎలా ఉంటాయి? 2 అంటే మనకి ఈ 2 కూడా మనకు విలోమానుపాతంలో ఉంటాయి అనమాట. ఇది విలోమానుపాతం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ విలోమానుపాతం అంటే అర్థమైంది ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఏవైనా 2 విలువలు తీసుకుంటే ఒక రాశి పెరిగితే మరొక రాశి తగ్గుతుంది అనమాట. అలా కాకుండా ఒక రాశి తగ్గితే మరో రాశి పెరుగుతుంది. అది వాటి మధ్య సంబంధం. దాన్ని ఏమంటుందని విలోమానుపాతం అంటారు. ఉదాహరణ చూడండి ఇక్కడ మరి ఎక్కువ మంది వస్తే ఏమవుతుంది? తక్కువ రోజుల్లో పని పూర్తి చేస్తారంట. అలా కాకుండా తక్కువ మంది వస్తే ఏమవుతుంది? ఎక్కువ రోజుల్లో పని పూర్తి చేస్తారనమాట. ఈ విధంగా విలోమ సంబంధం ఉన్నట్లయితే ఆ విలోమ సంబంధానికి అంటే 2 సందర్భాలు ఉన్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధానికి సూత్రం ఏంటంటే x1 y1 = x2 y2. గుర్తుపెట్టుకోవాలా విలోమ సంబంధానికి సూత్రము x1 y1 = x2 y2 అనమాట. ఈ మంది దీన్ని x1 అనుకుంటే వారు చేపట్టేటువంటి కాలం ఏది? ఇక్కడ 15 డేస్ దాన్ని మనము y1 అనుకుంటాం. అదేవిధంగా సెకండ్ సందర్భంలో ఈ మందిని x2 అనుకుంటే అప్పుడు కాలం ఎంత? P అనుకున్నాం కాబట్టి మనం y2 అనుకున్నాం. ఇక్కడ మనము దీనిలో ప్రతిక్షేపించి ఆన్సర్ కనుక్కుంటాం ఈజీగా. మనము x1 ఎంత ఇక్కడ మనకు 10 కాబట్టి 10 × y1 ఎంత ఇక్కడ 15 డేస్ అనమాట. అదేవిధంగా మరి x2 అంటే ఎంత? మనకు 6 మంది వచ్చినారు. అదేవిధంగా 6 మంది చేపట్టే కాలం ఎంత? P అనుకున్నాం కాబట్టి ఇక్కడ P రాసుకున్నాం ఇక్కడ మనము. మరి 6 వదిలి వస్తే భావిస్తుంది కాబట్టి
10/15/6 = P అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనము. 3 2 6, 3 5 15, మళ్ళీ 2 1 2, 2 5 10. ఇప్పుడు 5 × 5 ఎంత? 5 5 25. హారంలో 1 వదిలిపెట్టేస్తాం మనము. సో 25 = P. అంటే అర్థమైంది ఇక్కడ. అంటే 6 మంది పనివారు పనికి వచ్చినట్లయితే వారు ఆ పని పూర్తి చేపట్టేటువంటి కాలం ఎంతంటే ఇక్కడ మనకు 25 రోజులకు సమానం కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు సో థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో మనకు అది ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలి మనము. విలోమ సంబంధానికి సూత్రం x1/1 = x2/2 అనమాట. అలా కాకుండా అనులోమ సంబంధానికి సూత్రం ఏంటంటే x1/y1 = x2/y2. ఇదే విధంగా మనం విలువలు తీసుకుంటాం మనము. ఈ సూత్రం అనమాట. x1/y1 = x2/y2 సూత్రం ఉపయోగిస్తాం మనము. మరి అనులోమానుపాత సంబంధం ఏంటంటే ఒక రాశి పెరిగితే మరొక రాశి కూడా పెరగాలి, లేదా ఒక రాశి తగ్గితే మరొక రాశి కూడా తగ్గాలి. అది అనులోమానుపాతం అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూద్దాము. ఒక బుట్టలో ఉన్న యాపిల్, నారింజ మరియు మామిడి పండ్ల నిష్పత్తి 5:3:2 అయిన యాపిల్ పండ్ల యొక్క శాతం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి మొదటి పండు ఏముంది? ఇక్కడ మనకి యాపిల్ ఉంది కాబట్టి సో యాపిల్ యొక్క భాగాలు మొత్తం 5 భాగాలు ఉంటాయి. నారింజ భాగాలు 3 ఉంటాయి. అదేవిధంగా మామిడి పండ్ల భాగాలు మనకి ఇక్కడ 2 భాగాలు అనమాట. అంటే మొత్తం భాగాల సంఖ్య మనకి ఎంత? 5 + 3 + 2 మొత్తం భాగాలు. వీటి మొత్తం భాగాలు 10 భాగాలు అనమాట. అంటే ఉన్నటువంటి మొత్తం పండ్లను మనం భాగాలు చేసినట్లయితే అందులో 5 భాగాలు ఏమైనా మొత్తం 10 భాగాలు చేస్తాం మనం. 10 భాగాల్లో 5 భాగాలు ఏమంటే యాపిల్ పండు ఉన్నట్లయితే 3 భాగాలు ఏమంటే నారింజ పండు, 2 భాగాలు ఏమో మామిడి పండు అనమాట. మనకు అడిగింది ఏముంది ఇక్కడ? యాపిల్ పండ్ల శాతం ఎంత అన్నాడు. దానికోసం ఏం చేస్తాం మనము? యాపిల్ పండినటువంటి భాగాలని 5 భాగాలు బై మొత్తం భాగాలని 10 భాగాలు ఇంటూ శాతం కావాలి కాబట్టి ఇంటూ చేస్తాం మనం. ఇంటూ 100 రాసుకుంటాం మనం. చూడండి ఇక్కడ యాపిల్ పండ్ల భాగాలు బై మొత్తం పండ్ల భాగాలు ఇంటూ 100 అనమాట. మరి 10 × 10 = 100, 10 5 ఎంత? ఇక్కడ మనకు 50. కాబట్టి 50% సమానం కావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ థర్డ్ వన్ 50% ఆన్సర్ అవుతుంది. లేదంటే ఇక్కడ ఒకసారి గమనించండి. ఇక్కడ మొత్తం భాగాలు 10 కాబట్టి మొత్తం భాగాలు మనము 100% అనుకుంటే మనము ఇక్కడ ఈ మిగతా భాగాలు ఏవైతే ఉన్నాయో 3 + 2 ఇక్కడ 5కు సమానం అవుతుంది. ఇది ఒకటి 5 ఉంది ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ యాపిల్ పండ్లో అనేవి మొత్తము సగ భాగాలు ఉన్నాయి ఇక్కడ. సో మిగతా 2 కలిపితే మనకు అది సగ భాగానికి సమానం అవుతుంది. కాబట్టి మొత్తం 100% అనుకుంటే మనము ఈ సగ భాగం కాబట్టి 50%కి సమానం కావడము జరుగుతుంది. అలా కూడా మనం ఈజీగా చేయొచ్చు. మనకు ఆప్షన్ ఇప్పుడు ఆన్సర్ థర్డ్ వన్ 50% ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో గడుపు కాలమును సెక్టార్ కోణం పై చిత్రంలో 120 డిగ్రీలు అయితే ఆ వ్యక్తి నిద్రలో గడిపేటువంటి కాలం గంటలలో ఎంత అని ఇక్కడ అయితే ఒక వ్యక్తి ఒక రోజు నిద్రపోయేటువంటి కాలం ఇక్కడ మనం ఏం చేసిన ఇక్కడ వాడు పై చిత్రంలో చూపించినాడు. పై చిత్రంలో చూపిస్తే అప్పుడు ఆ కోణం ఎంత? 120 డిగ్రీస్ అనమాట. అయితే ఆ వ్యక్తి నిద్రలో గడిపేటువంటి కాలము గంటల్లో ఎంత అన్నాడు. మరి పై చిత్రం అంటే ఏంది? మనం ఏదైనా ఒక దత్తాంశాన్ని చేస్తాం మనము. వృత్తరేఖా చిత్రం అంటారు. వృత్తరేఖా చిత్రం అన్న ఒకటే, పై చిత్రం అన్న ఒకటే అనమాట. ఈ విధంగా వృత్తంలో చూపిస్తే దత్తాంశాన్ని మనము సో దాని పై చిత్రం అని అంటారు అనమాట. ఇక మరి సో వృత్తంలో ఉండే మొత్తం కోణం ఎంత? ఇందులో వృత్తంలో ఉండే మొత్తం కోణం ఎంత అంటే 360 డిగ్రీలకు సమానం అని తెలిసింది మనకి. ఇది దత్తాంశాన్ని మనం కోణానికి సమానం చేసుకుంటే 360 డిగ్రీ సమానం అవుతుంది అనమాట. మరి లెక్క ప్రకారం మనకి ఏముంది ఇక్కడ? ఒక రోజు అన్నాడు. ఇక్కడ ఒక రోజు అంటే మనకు ఉన్నటువంటి సో మొత్తం గంటల సంఖ్య ఎంత? మనకు 24 గంటలు అనమాట. అంటే ఈ మొత్తం వృత్తరేఖా చిత్రం తీసుకుంటే మనం అందులో 360 డిగ్రీస్ అనేటువంటిది ఒక రోజు అంటే మనకి 24 అవర్స్ కాబట్టి ఈ మొత్తము వృత్తరేఖా చిత్రంలో ఉన్న కోణం మొత్తం కూడా 24 గంటలకు సమానం కావడం జరుగుతుంది అనమాట. కానీ అందులో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో నిద్రపోయేటువంటి కాలాన్ని సూచించేటువంటి కోణం ఎంత? 120 డిగ్రీస్. ఇక్కడ 120 డిగ్రీస్ కాబట్టి ఈ 120 డిగ్రీస్ అనేటువంటిది మనకి ఇక్కడ గంటల్లో మార్క్స్ ఎంత వస్తుందో చూపాలి ఇక్కడ మనం. మరి మీకు చెప్పిన ఇక్కడ 360 డిగ్రీస్ మొత్తం ఏమవుతుంది? ఇక్కడ 24 డేస్కి సమానం అవుతుంది ఇక్కడ మనకు. మరి ఇక్కడ రాసుకున్నాం మనము 360 డిగ్రీలు మనకు 24 గంటలకు సమానం చేసుకుంటాం మనము. అదేవిధంగా మరి మనకి ఇచ్చినటువంటి కోణం నిద్రకు కావాల్సిన కోణం ఎంత? 120 డిగ్రీస్ కాబట్టి 120 డిగ్రీల కోణం అనేటువంటిది ఎన్ని గంటలకు సమానం అవుతుందని మనం ఎక్స్ అనుకున్నాం. మనము ఎక్స్ గంటలు అనుకున్నాం మనం. చాలా ఈజీ చూడండి. ఇక్కడ మీకు ఇంకోలా కూడా అర్థం చేసుకొని ఈజీగా చేయొచ్చు మనము. మరి ఇక్కడ అడ్డగొడగం చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 360 × x అంటే 360 × x ఏమొస్తుంది? ఇక్కడ 120 × 24, 120 × 24 ఇక్కడ చూస్తే భాగిస్తే 360. ఇక్కడ ఎక్స్ కూడా ఏమొస్తున్నప్పుడు 120 × 24/360 క్యాన్సల్ చేద్దాం మనము. 121 × 123 ఇక్కడ 3 1 3 8 అప్పుడు ఎంత మనకు అవసరం? ఇక్కడ 8 గంటలు. కాబట్టి 360 డిగ్రీలు 24 అవర్స్కి సమానమైనట్లయితే సో 120 డిగ్రీస్ అంతా ఇక్కడ మనకు 8 గంటలకు సమానం కావడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తి 8 గంటలు నిద్రపోవడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా చేయొచ్చు మనము. లేదంటే సింపుల్గా చూడండి. ఇక్కడ మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీస్. ఇక్కడ ఇందులో 120 ఏమైంది? ఇక్కడ 3/4కు సమానం. అది అంటే
360 మనం 3 భాగాలు చేస్తే అప్పుడు ఏమొస్తుంది 120. సో 120 120 ఈ 3 360 కాబట్టి ఇందులో ఒక భాగం సమానం అనమాట. అదేవిధంగా 24ని కూడా మనం 3 భాగాలు చేస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు. సో 8 8 8 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్ 8 3 24 కాబట్టి ఈ విధంగా సో ఒక 120 ఏమైతే మనకు 8 గంటలకు సమానం అవుతుంది. కాబట్టి ఆ వ్యక్తి నిద్రపోయేటువంటి కాలం గంటలు ఎంత మనకు 8 గంటలకు సమానం కావడం జరిగింది. ఈ విధంగా కూడా మనం ఈజీగా అర్థం చేసుకొని చేయొచ్చు మనం. తర్వాత 12వ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి ఒక వారంలో సగటున గంటలు 7 గంటల 45 నిమిషాలు నిద్రిస్తాడు మరియు 6 రోజుల పాటు నిద్రించేటువంటి సగటు గంటలు 7 గంటల 30 నిమిషాలు అయినా మిగిలినటువంటి ఒక రోజు నిద్రించేటువంటి సమయం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ వారం అంటే మనకు అర్థమైంది. ఇక్కడ వారం అంటే 7 రోజులు. ఇక్కడ ఆ 7 రోజుల యొక్క ఒక్కొక్క రోజులో ఉన్నటువంటి సగటు నిద్ర అయిన దగ్గర మనకు 7 గంటల 40 నిమిషాలు అనమాట. అలా కాకుండా 6 రోజులు తీసుకుంటాం మనం. ఈ 6 రోజుల యొక్క ఒక రోజు సగటు నిద్ర అయిన దగ్గర మనకు 7 గంటల 30 నిమిషాలు అనమాట. అయితే ఈ వారంలో నుంచి ఈ 6 రోజుల యొక్క సగటును తీసేస్తాం మనం. ఒక రోజు మనకి ఏదైతే ఉంటుందో ఆ రోజులో ఆ వ్యక్తి నిద్రించేటువంటి సమయం ఎంత అని ఇక్కడ మరి ఫస్ట్ ఏం చేద్దాం మనము. ఒక వారంలో ఉన్నటువంటి ఒక రోజు సగటు మనకి ఏముంది ఇక్కడ 7 hours 45 minutes అనమాట. దాని ముందు కనుక్కుందాం మనము. అంటే చూడండి ఇక్కడ ఈ వారం రోజులలో అంటే 7 రోజులలో ఒక రోజు సగటు మనకి ఎంత ఉంది ఇక్కడ 7 గంటల 45 నిమిషాలు అనమాట. దీన్ని ఫస్ట్ మనము నిమిషాలకు మార్చుకుందాం మనము. మరి ఒక గంట అంటే మనకి ఎంత 60 నిమిషాలు కాబట్టి 7 గంటలు అంటే ఏమొస్తుంది ఇక్కడ 7 6 42 కాబట్టి 420 నిమిషాలు ప్లస్ 45 మొత్తం ఏమవుతుంది ఇక్కడ 465 నిమిషాలు అనమాట. అంటే ఇక్కడ ఈ 7 రోజుల యొక్క సగటులో ఒక రోజు నిద్రించేటువంటి సమయం ఎంత మనకు నిమిషాలు మార్చుకుంటే మనము 465 నిమిషాలు అనమాట. మనం దీన్ని డైరెక్ట్ ఇక్కడ మనము 7తో మల్టిప్లేస్ మనకు వచ్చే ఆన్సర్ తప్పు వస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు ఇది 100కి సమానం కాదు. మనం రూపాయలుగా మార్చుకుంటే 100కి తీసుకుంటాం మనము. కానీ నిమిషాలు మనకి ఎంత 60 నిమిషాలు కేవలము గంటకు సమానం కాబట్టి మనం మల్టిప్లేస్ తప్పు వస్తుంది. కాబట్టి మనము నిమిషాలకు మార్చుకొని చేస్తే మనకి కరెక్ట్ వస్తుంది ఆన్సర్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఒక రోజు యొక్క సగటు నిద్ర ఎంత మనకి ఎంత 465 minutes అనమాట. మరి 7 రోజులలో నిద్రించేటువంటి మొత్తం సమయం ఎంత ఇక్కడ మనకు 465 నిమిషాలు ఇంటూ 7 ఈ రెండు గుణిస్తే మనకు వచ్చేవి ఏంటంటే 3255 నిమిషాలు. ఇదేంటి ఇక్కడ 7 రోజులలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క మొత్తం నిద్ర మనకి ఎంత 3255 minutes అనమాట. అదేవిధంగా మరి 6 days ఉన్నటువంటి సగటు మనకి ఏముంది ఇక్కడ 7:30 7 గంటల 30 నిమిషాలు ఉంది ఇక్కడ. మరి దాని నిమిషాలకు మార్చుకుందాం మనము 6 రోజుల ప్రకారం తీసుకుంటే 6 రోజులలో ఉన్నటువంటి సగటులో ఒక రోజు నిద్ర మనకి ఏముంది ఇక్కడ 7 గంటల 30 నిమిషాలు అనమాట. దీని నిమిషాలకు మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ మళ్ళీ 7 6 42 కాబట్టి 420 ప్లస్ 30 మొత్తం ఎంత 450 నిమిషాలు. అంటే అర్థమైంది. ఇక్కడ 6 రోజుల ప్రకారం తీసుకుంటే మనము ఆ 6 రోజులలో ఒక రోజు నిద్రపోయేటువంటి నిద్ర మనకి ఎంత ఇక్కడ 450 minutes అనమాట. మరి 6 రోజుల్లో నిద్రపోయేటువంటి మొత్తం కాలం ఎంత అంటే 450 ఇంటూ 6 సో 9 9 అంటే 2700 నిమిషాలు ఇక్కడ. సో 7 రోజులు నిద్రపోయేటువంటి మొత్తం కాలం ఎంత 3255 నిమిషాలు అనమాట. మరి 6 రోజులు నిద్రపోయేటువంటి కాలం ఎంత ఇక్కడ మనకు 2700 నిమిషాలకు సమానం అవుతుంది అనమాట. మరి 7 రోజుల్లో మొత్తం కాలం నుండి 6 రోజుల మొత్తం కాలం తీస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు మిగిలినటువంటి ఒక రోజు ఏదైతే ఉంటుందో మిగిలిన రోజు ఆ రోజు యొక్క కాలం వస్తుంది. కాబట్టి మరి ఒక రోజు నిద్రించేటువంటి కాలం ఎంతంటే అంటే ఈ 6 రోజులు తీసిన మిగతా ఒక రోజు మిగులుతుంది కాబట్టి ఆ రోజు నిద్రించేటువంటి కాలం ఎంతంటే 3255 మైనస్ 2700 మరి తీసేస్తే మనకు వచ్చేది ఇక్కడ మనకు 555 నిమిషాలు. సో ఇది 7 రోజులకి వెళ్ళి 6 రోజుల నిద్రని తీసేస్తే మిగతా రోజు ఏదైతే ఉంటుందో ఆ ఒక్క రోజు నిద్రపోయేటువంటి కాలం ఎంత 555 నిమిషాలు. దీని ఏం చేస్తాం మనం నిమిషాలు మనము గంటల్లోకి మార్చుకున్నాం మనం. మరి గంటలు అంటే అర్థమైంది ఇక్కడ ఒక గంట అంటే మనకు 60 నిమిషాలు కాబట్టి దీన్ని గంటల్లో మార్చడం ఏం చేస్తాం మనం 555 మనము 60తో భాగించాలి మనం. ఇక్కడ భాగిద్దాం మనము. మరి 60తో 555 భాగిస్తే ఏమొస్తుంది ఇక్కడ 69. సో 9 6 54 కాబట్టి 540 వస్తుంది. మనకు వచ్చే స్టేషన్ అయితే ఇక్కడ మనకు 5 1. మరి దీన్ని మనము గంటలో మార్చే వస్తే 9 గంటల 15 నిమిషాలు 9 గంటల 15 ఇవి మనకి నిమిషాలు కాబట్టి ఇవి మిగిలినటువంటి నిమిషాలు ఇవి గంటలు అనమాట. కాబట్టి ఒక్కరోజు నిద్రపెట్టే మొత్తం కాలం ఎంత 9 గంటల 15 నిమిషాలు. సో మనకు ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది కాబట్టి థర్డ్ వన్ 9 hours 15 minutes మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. వీడియో ఇప్పటికే 40 minutes దగ్గర వచ్చింది కాబట్టి సో ఇదే యొక్క పార్ట్ను మనం రెండో పార్ట్గా చేసుకుందాం మనము. సో 11th December 2025 జరిగినటువంటి
సో ఏపీ టెట్ పేపర్ 1 ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చూడడం జరిగింది మనం 12 క్వశ్చన్లకు. మిగతా 12 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పార్ట్ 2లో చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కూడా చేస్తే అది కూడా నెక్స్ట్ చూడండి మీరు తర్వాత. థ్యాంక్ యూ.